నా ప్రాణ ప్రియుడవు నీవే
వంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా వేరెవరు? సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానిస్తాం. సర్వశక్తుల సర్వాధికారి విధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవగల సమయంలో నమ్మల్ని మహిమపరిచి కనపరిచి నీ స్తుతించి ఆరాధించడం నీ వాక్యం ధ్యానిస్తుండగా దగ్గర సమయంలో మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్య ప్రత్యక్షతను మా నడిపించవలసిన దేవ మా మనని తెరవండి, మా అవగాహన తెరవండి, మా కొలసిన ప్రత్యక్షతను దయచేసి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. నూతన మాసము, నూతన వారము, ఈ మాసము మొదటి ఆదివారం దేవుడు నడిపించడం, దాన్ని బట్టి అందరికీ కృతజ్ఞతలు చెల్లిద్దాం. మరి వాక్యం ధ్యానిస్తుండగా మరి తీసుకున్న అంశము ఓపెన్ డోర్స్, ద్వారము తెరవబడేది. మరి మంత్ కూడా డిక్లేర్ చేసాము, అక్టోబర్ ఇస్ ద మంత్ ఆఫ్ ఓపెన్ డోర్స్ అని. మరి ఓపెన్ డోర్, ద్వారము తెరవబడటం లేదంటే మూయబడిన ద్వారము తెరవబడను అన్న అంశాన్ని మనము ధ్యానిస్తాం. డోర్స్ అనేది మనము ప్రతిరోజు వాడుకుంటూ ఉంటాం కదా. మన ఇంట్లో ఉన్న ప్రతి గదికి ఒక డోర్ ఉంటుంది. లోపలికి వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా మరి డోర్ ద్వారానే వస్తాం. మరి ఆత్మీయ జీవితంలో మరి ఫిజికల్ డోర్స్ కాదు కానీ మరి స్పిరిచువల్ డోర్స్ ఏ విధంగా ఓపెన్ అవ్వాలి, దేని కొరకు మరి ఈ అంశం తీసుకోమన్న ఆ మాటని మనం ధ్యానిస్తాం. సున్నత మొదటిగా మరి 2 కొరింథీయులు 2వ అధ్యాయం 12వ వచనం గమనిస్తాం. 2 Corinthians chapter 2 verse 12. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతుకు నాకు కనుగొన్నందున నా మనసులో నెమ్మది లేక వారి యొక్క సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరింది. మా ద్వారా ప్రతి స్థలమును క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి. ఇక్కడ ఒక దగ్గర చూస్తే మరి సమయము ప్రాప్తించి ఉండగా అన్నది. ఇంకొక భాషలో ద్వారము తెరవబడి ఉండగా. ఇంగ్లీష్లో అయితే furthermore when I came to Troas to preach Christ's gospel and a door was opened unto me of the Lord. చూడండి, పౌలు అక్కడ ఆల్రెడీ బాగా తెలిసిన దేవుడు
దేవుని అంటే యేసుక్రీస్తుని హింసిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు శిష్యులని క్రైస్తవుని హింసిస్తున్నప్పుడు, వారు సౌలులో ఉన్నప్పుడు దేవుడు సౌలుని దర్శించి అంటే తన మనోనేత్రాలు తెరిచి మరి యేసుక్రీస్తు అనే వాక్యాన్ని సత్యాన్ని గ్రహించి తన మార్గం నడవాలని తను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ రోజు తనకు ఒక ద్వారం తెలిసింది. ఏం ద్వారము? పరిచయం చేసే ద్వారము, మరి క్రైస్తవుని హింసించే ద్వారము మూయబడ్డది. యేసుక్రీస్తు కొరకు ఆత్మని సంపాదించే ద్వారము, దేవుని రాజ్యం కొరకు ఆత్మని సంపాదించే ద్వారము తెరవబడ్డది. ఏమే ఒక ద్వారం మూయబడితే ఇంకొక ద్వారం తెలుస్తుంది. అంటే మనం అడగాల్సింది ఏంటంటే, దేవా మరి సౌలు జీవితంలో ఏ ద్వారం అయితే తనకి ఇబ్బందికరంగా ఉన్నదో, లేదంటే నీ రాజ్య వ్యాప్తి కొరకు అది ఆటంకంగా అడ్డుగా ఉన్నదో ఆ ద్వారాన్ని మూయండి. నీ రాజ్య విస్తరణ కొరకు ఏ ద్వారం అయితే మూయబడదో ఆ ద్వారాన్ని తెరుమని మనం అడగాలి. అక్కడ సౌలు అడగట్లేదండి, ఒక ఆపర్చునిటీ దయచేయమని. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా విరుద్ధంగా చేస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తుని అడగక ముందే తనే స్వయాన్ని దర్శించి, ఎందుకంటే దేవుడు సౌలులో ఒక ప్రత్యేకతను చూసినాడు. అంటే తనకున్న ఆ ప్యాషన్, ఆ డిజైర్ ఏంటిది? యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న ప్యాషన్ ఒకవేళ తనని దర్శిస్తే అదే ప్యాషన్, అదే డిజైర్, అదే ప్రోత్సాహం, అదే ఉత్సాహంతో నా రాజ్య వ్యాప్తి కొరకు నేను ఎక్కడైతే విడిచిపెట్టినో అక్కడి నుంచి తీసుకొని ముందుకు పరిగెత్తుతాడు అన్న ధ్యాస యేసుక్రీస్తు కలిగింది, ఆలోచన కలిగింది. కాబట్టి వెంటనే మన ఆలస్యం చేయకుండా సౌలుని దేవుడిని దర్శించినాడు. దర్శించి హెచ్చరించి ఏం చేస్తాడు? ఇది ఇంతవరకు నువ్వు చేసింది ఓకే, క్షమిస్తున్నాను, ఇక మీదట నీవు నా కొరకు ఏం చేస్తాడ? శ్రమను పొందుకుంటావు. నువ్వు ఇంతవరకు నా ప్రజల్ని, నా శిష్యులని, లేదా నా సంఘాన్ని నువ్వు శ్రమ గుండా తీసుకెళ్ళావు, ఇక మీదట నువ్వు శ్రమ పొందుకుంటావు. నువ్వు శ్రమ అనే ద్వారము దేవుడు తనకి తెరిచినాడు. ఇక్కడేమన్నాడు? ద లార్డ్ హ్యాస్ ఓపెన్డ్ ఎ డోర్ టు మీ. సో మనం ప్రార్థన చేయాలి, దేవా నా పట్ల ఏ ద్వారం అయితే మూయబడ్డదో ఆ ద్వారం తెరవండి. డోర్ అంటే ఏంటంటే ఒక ఆపర్చునిటీ, నీకు ఒక అవకాశం ఇవ్వబడుతుంది. దేని కొరకు? మనం ఎదగడానికి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ గది కాలిపోతుంది అనుకున్నాం, మంటలు చెలరేగుతున్నాయి, కాలిపోతున్నది. మరి మేమేం చేయాలి? ఎక్కడ చూస్తాము? దేని కొరకు పరిగెత్తుతాము? ద్వారం తెరిచి ద్వారం నుంచి బయటకు వెళ్ళడానికి మనం పరిగెత్తుతాం. కొన్ని బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ మనం గమనిస్తే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంటుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే ఏంటి? మామూలు విండోస్, డోర్స్ ఉంటాయి, కానీ ఎమర్జెన్సీలో బయటకు దూకడానికి ఏం చేయాలంట? ఆ అద్దాన్ని విరగొట్టడానికి మీకు పర్మిషన్ ఉంటుంది. సో అదేవిధంగా ఈ భయంకరమైన లోకంలో మనం ఏం చేయాలంట? దేవా నాకు ఒక ఎగ్జిట్ డోర్ దయచేయి, నేను కుండిపోతున్నాను, నేను కాలిపోతున్నాను, నేను పరిస్థితులు ఉన్నాను, దేవా నేను ఈ పరిస్థితిని బయటికి తీసుకొని రావడానికి మామూలు ద్వారం సరిపోవట్లేదు, కానీ ఏం చేయాలంట? ఎగ్జిట్ డోర్, ఎమర్జెన్సీ డోర్స్ నాకు దయచేయి. ఏంటిది? బలవంతంగా నువ్వు దాన్ని బయటికి వెళ్ళగలుగుతావు. దాన్ని అంటే నీకు ఏదైతే అడ్డుగా ఉన్నదో దాన్ని విరగొట్టి పలగొట్టి నువ్వు వెళ్ళడానికి ఎక్కడి నుంచి ఉందంట? నీకు అధికారం ఉన్నది, నీకు పర్మిషన్ ఉన్నది. ఎమర్జెన్సీ లేనప్పుడు నువ్వు ఏదైనా అర్థం విరగొడితే వాడికి చలాన్ వేస్తాడు, ఫైన్ వేస్తాడు, లేదా కోర్టుకి ఇచ్చుకోలేస్తాడు. అదే నువ్వు పరిస్థితిలో, కష్టమైన పరిస్థితిలో, లేదంటే ఆ బస్సు తగలబడుతుంది, కంపార్ట్మెంట్ తగలబడుతుంది, ఆ గది తగలబడుతుంది, ఏం చేస్తావంట? నువ్వు బలవంతంగా అంటే నువ్వు అప్పుడు ఏం చేయాలంట? అరే నాకు ఫైన్ వేస్తారు, కోర్టుకి ఇచ్చేస్తారు, నేను అర్థం విరగొట్టదు, డోర్ బలగొట్టదు, ఎవరికి నష్టము? అది మనకే నష్టం. సో మనం ఏం చేయాలి? ఉన్న సిచ్యువేషన్ ఏంటిది? వర్షం మనకి శారీరక అన్ని అక్కర్లు తీర్చవచ్చు, కానీ ఆత్మీయ లోకంలో మనం ఎమర్జెన్సీలో ఉన్నాం. అంటే దేవుని రాకడ సమీపం ఉంటుందని మనం ఇంకా కాలు మీద కాలేసుకొని కూర్చోడానికి లేదు. సో ఏం చేయాలంటే ఆ ఎమర్జెన్సీ డోర్ని, ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ని పలకొట్టి మనం బయటికి వెళ్ళి, పౌలు ఏ విధంగా దేవుని పరిచయం కొరకు వెళ్ళొద్దన్నా కానీ కొన్నిసార్లు హెచ్చరింపబడ్డా కానీ నువ్వు ఆ ప్రాంతానికి వెళ్తే కొట్టబడతావు, తిట్టబడతావు, ఎవరు నేను గద్దిస్తాడు, నీకు శ్రమకుండా వెళ్తావు అన్నా కానీ ఏం చేస్తాడంట? మరణమైన జీవమైన క్రీస్తు కొరకే అనే మాటతోని వెళ్ళి పరిచయం చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఏమని గమనించాలి? దేవా ఆ ద్వారము నా పక్షాన తెరువు.
ద్వారము తెరవబడుట అనే అంశం ధ్యానిస్తున్నాం. ఓపెన్ డోర్స్ అనే అంశం. సో మనం అడుగుతాం, దేవా మరి పౌలుకి లేదా సౌలుకి ఏదైతే ఏ విధంగా ద్వారం తెరిచో నా జీవితంలో ద్వారం తెరవండి. అదే అధ్యాయం 11 వచ్చి గమనిస్తే ద్వారం ఎందుకు తెరిచానండి? 14 వచ్చిన అదే అధ్యాయం 14 వచ్చి చదువు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. Now thanks be unto God which always causeth us to triumph in Christ and maketh manifest the savor of his knowledge by us in every place. మా ద్వారా ప్రతి స్థలమందున క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఏం చేస్తారంట? ఆయన యందు మరి ఏం చేస్తారంట? ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ, ఒకసారి కదా రెండుసారి కదండి, ఎల్లప్పుడు అంటే నీవు బ్రతికిన కాలం అంతా కూడా ఏమవుతుందంట? విజయోత్సవముతో, ట్రయంఫ్ ఇన్ క్రైస్ట్, విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఇవాళ మనము ఊరేగింపు చూస్తాం, అర్థం లేని ఊరేగింపు చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? మనకి విజయోత్సవమైన ఊరేగింపు ఎవరు సందా? క్రీస్తు నాలో ఉన్నాడు. దేనికంటే యు ఆర్ ఎ విక్టర్. నువ్వు గెలిచిన వాడివి. లోకం గెలిచిన ఎవరికైనా వాళ్ళు ఊరేగింపు ఎందుకు తీసుకోవడం వాళ్ళకే తెలియదు. కానీ మనం ఎందుకు ఊరేగిస్తామంట? ఎందుకంటే దేవుడు నా పట్ల చేసిన కార్యం బట్టి, ఎందుకంటే దేవుడు నా పక్షాన ఒక ద్వారం తెరిచినాడు. నేను ఊరేగిస్తాను. నేనేం చేస్తానంట? ఐ విల్ ట్రయంఫ్ ఇన్ క్రైస్ట్. విజయోత్సవంతో ఊరేగించుచున్నాను. ఎవరికి విజయోత్సవం అంటే? ఓడిపోయిన వారికి విజయం అనుగ్రహించిన దేవుని పక్షాన నన్ను దేవుడు చేసిన బయట ఊరేగిస్తున్నాడు. నేను బయటకు వెళ్తాను. ఐ విల్ డిక్లేర్ ద వండర్ఫుల్ వర్క్స్ ఆఫ్ గాడ్ బికాస్ గాడ్ హ్యాస్ డన్ ఫ్యూ థింగ్స్ ఇన్ మై లైఫ్. అనేక అద్భుతకరమైన సూచనలు నా దేవుడు నా జీవితం చేస్తాడు. కాబట్టి నేను ఓడిపోయిన వ్యక్తిని కాదు, నేను గెలిచిన వాడిని. కాబట్టి దేవుడు నన్ను బయట ఏం చేశాడ? అన్యుల మధ్యలో దేవుడు నన్ను ఊరేగింపు తీసుకుంది కదా, నన్ను బయటకు తీసుకెళ్తాడు. విజయోత్సవం అంటున్నాడు. ఐ విల్ ట్రయంఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎందుకు? బికాస్ గాడ్ హ్యాస్ ఓపెన్ ద డోర్ ఫర్ యూ. ఏ ద్వారం అయితే మూయబడిందో, ఏ ద్వారం మూయబడితే నువ్వు ఇంకా లోపల కృంగిపోయినావో, ఆ దిగులు చింతతో ఉన్నావో, దేవుడు చేశాడు ఆ భారం తొలగించి ద్వారం తెరిచి నేనేం చేశాడు? బయటికి నెడుతున్నాడు. బయటికి స్వేచ్ఛ. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు దేవునికి. నీకు నాకు మనకి ఒక అవకాశం ఇస్తున్నాడు. సరే నువ్వు ద్వారం తెరువుని అడిగిన కదా, నేను ద్వారం తెరిస్తే నువ్వు ఏం చేస్తావు చూస్తా అంటున్నాడు. సో నీవు మనమందరం కూడా ఏ ద్వారం అయితే మూయబడింది అనుకున్నాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం గమనిస్తాం. Matthew chapter 7. అడుగుడు మీకు ఇయ్యబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వారికి రాజ్యమిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చును. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యగలిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అడుగుడు మీకు ఇయ్యబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. Ask and it shall be given thee, seek and ye shall find, knock and it shall be opened unto you. ఏమన్నా? అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును.
ఏమడగాలి? ఏమడగాలంటే మనము దేని గురించి అడగాలి? ఏమడగాలి? దేవా, నా పక్షాన ఒక ద్వారం తెరవండి. ఓపెన్ అ డోర్ టువర్డ్స్ మీ. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యు. నువ్వు అడగకపోతే మనం ఏది పొందుకోలేమండి. అందుకే 8వ వచనం ఏమని రాబడింది? అడుగు ప్రతి వానికి, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి ఇయ్యబడును. ఏమేన్? ద్వారము తెరవటం అనేదండి ఒక ఆపర్చునిటీ, ఏంటండి? ఎదగడానికి ఒక అవకాశం. మేము చాలాసార్లు మనం జాబ్స్ అప్లై చేసేటప్పుడు ఏమని అడుగుతాము? సార్, నాకు ఒక ఆపర్చునిటీ దయచేయండి అంటే నీ ఆఫీస్లో ఒక ద్వారం తెరవండి, నేను మీ ఆఫీస్లోకి వచ్చి లేదంటే మీ సంఘంలోకి వచ్చి మీ బిజినెస్లోకి వచ్చి నేను కష్టపడి పని చేస్తాను, నాకు ఒక ఆపర్చునిటీ, ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ద్వారం తెరవండి అంటున్నాను. సో ఎప్పుడు అన్నెసరీ యూ గో అండ్ ఆస్క్ అంటే నువ్వు జాబ్కి అప్లై చేయకుండా, ఇంటర్వ్యూ అటెండ్ చేయకుండా అవ్వకుండా నువ్వు అడగకపోతే నీకు ఆ జాబ్ రాదు. ఇక్కడ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరం కూడా ఏం చేస్తాము? ఇంటర్వ్యూ అప్లై చేస్తాము, బయోడేటా ఇచ్చినాము, ఇంటర్వ్యూ అప్లై చేస్తాము, ఒక ద్వారం తెరవబడేది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాం. వివాహమైనా కానీ అంటే మ్యారేజ్ అనే డోర్ ఓపెన్ అయింది కాబట్టి మనకు వివాహం జరిగింది. గర్భాన్ని తెరిస్తేనే మనం సంతానం కలుగున్నాం. దేవుడు ఒక ద్వారం తెరిచాడు కాబట్టి ఈ సంఘాన్ని స్థాపించగలిగాం. దేవుడు ఒక ద్వారం తెరిచాడు కాబట్టి మినిస్ట్రీ స్టార్ట్ చేస్తాం. దేవుడు ఒక ద్వారం తెరిచాడు కాబట్టి ఈరోజు సంఘానికి వచ్చి సంఘంలో కూర్చొని దేవుని స్తుతించి ఆరాధిస్తున్నాం. అనేక మందికి ద్వారం మూయబడేయండి. ఈరోజు మనకు స్వేచ్ఛ ఉన్నది దేవుని సన్నిధికి రావడానికి. అనేక ప్రాంతాలు, అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేక పట్టణాలు, మారుమూల గ్రామాలు కదా, వాళ్ళు గుప్తిగా అంటే దాక్కుంటూ వాళ్ళు ఏం చేస్తున్నట్టు పరిచయం చేస్తున్నారు. హిడెన్ చర్చెస్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ చర్చెస్ ఉన్నాయి. ఎవరికి భయపడుతూ? గవర్నమెంట్కి భయపడుతూ, లేదంటే స్థానికులకు భయపడుతూ, అన్ని జనాలకు భయపడుతూ ఏం చేస్తున్నారంట? స్వేచ్ఛ లేకుండా వాళ్ళు ఆరాధిస్తున్నారు. మరి నీకు నాకు మనకి స్వేచ్ఛ ఉన్నది, మనం ఇంకా ఎంత ఆరాధించాలి? వాళ్ళకు ఫ్రీడమ్ కొరకు ప్రార్థన చేస్తున్నారు, మనం ఫ్రీడమ్ పొందుకున్నాం. మనం స్వేచ్ఛలో ఉండి ఇంకా దేవునికి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను శ్రమలు కూడా వెళ్ళట్లేదండి. నువ్వు నేను మార్నింగ్ చర్చ్ వచ్చినప్పుడు నీకు నాకు ఎలాంటి అడ్డంకం లేదు. ఎవరిని ఆపలేదు, ఎక్కడ చెబుతామని. మన అనేక జనాలు బయట ఉన్నారండి, వెళ్ళడానికి ఇష్టపడుతున్నా కానీ 10 మంది అడ్డుకుంటున్నారు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నావు. నీ ఇంట్లో నువ్వు చిన్న సంఘంగా పెట్టుకొని ప్రార్థన చేస్తుంటే కూడా ఏం చేస్తావు? ఇక్కడ ఏం చేస్తావు? ఆటంకం కలుగుతుంది. మనం చాలాసార్లు వీడియోస్ చూస్తూ ఉన్నాం. ఏ మారుమూల గ్రామాలని ఎంత దూరంగా జరిగినా కానీ నీకు ఏంటి? నీ హస్తంలో, నీ చేతిలో, నీ మొబైల్లో ఆ వీడియో చూడగలుగుతుంది. దాని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించదేవా, నాకు స్వేచ్ఛ అనే ద్వారం తెచ్చినందుకు, నిన్ను స్థుతించడానికి, నేను ఆరాధించడానికి, సంఘానికి, మందిరానికి వెళ్ళడానికి మాకు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏమన్నాడు? ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్. సో నువ్వు స్పెసిఫిక్గా దేవా, నా జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో, లేదంటే నా పిల్లల జీవితంలో, నా భర్త జీవితంలో, నా భార్య జీవితంలో ఇగో పలానా ద్వారం మూయబడ్డది. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యు. ఆ ద్వారం మూయబడ్డది, ఆ ద్వారము తెరవండి. ఏ ద్వారము? మేలు కలిగించే ద్వారము. కీడు కలిగించే ద్వారము మూయండి, మేలు కలిగించే ద్వారము తెరవండి. ఏమైనా అనారోగ్యమైన ద్వారము మూయండి, స్వస్థత అనే ద్వారము తెరవండి. బలహీనత అనే ద్వారము మూయండి, బలవంతుని ద్వారము తెరవండి. ఏం చేయాలంట? అడుగుతేనే. అంటే ఆశ అన్నప్పుడు మనం చాలాసార్లు మన అక్కర్లు అవసరతల గురించి అడుగుతామండి. నువ్వు అడుగుడి అన్నప్పుడు దేవుని వాక్యానికి అనుసారంగా నువ్వు ఏదైనా అడగవచ్చు. డబ్బు అడగడం లేదు, ఆరోగ్యం అడగడం లేదు, ఇక్కడ చదువు అడగడం లేదు. దేవుని వాక్యానికి అనుసారంగా దేవుడు నీకు ఏదైతే ఇవ్వగలుగుతాడో నువ్వు అనుకుంటావో అది ఖచ్చితంగా నువ్వు అడగగలుగుతావు. ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్, సీక్ అండ్ యూ షల్ ఫైండ్. వెతుకుడి మీకు దొరుకును. ఏం వెతకాలి? ఆపర్చునిటీస్ వెతకాలి. వివాహం కావాలంటే ఏం చేస్తాము? 100 మంది పంపిస్తాం.
ఏం చేస్తున్నావు? నువ్వు సరైన జీవిత భాగస్వామి కొరకు నువ్వు వెతుకుతున్నావు. ఎంతవరకు వెతుకుతావు? నువ్వు అది రైట్ పర్సన్ అన్నంత వరకు కూడా నువ్వు వెతుకుతావు. జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటాం, ఈ జాబ్ నాకు రైట్ ఆర్ రాంగ్ అన్నంత వరకు వెతుకుతూ ఉంటాం. సో మనం ఏం చేయాలంటే వెతుకువానికి దొరుకును వాక్యం సెలవిస్తుంది. సో నీకు ఏదైనా పర్టికులర్గా ఈ ద్వారా నాకు తెరవబడితే బాగుండు అని అనుకున్నట్లయితే మనం అడిగి వెతికితే యూ ఫస్ట్ ఆస్క్ అండ్ దెన్ యూ సీక్, ఇట్ విల్ బి ఓపెన్ అండ్ యూ విల్ ఫైండ్ అని వాక్యం తెలుస్తుంది. వెతుకువానికి దొరుకును అని వాక్యం తెలుస్తుంది. సో నువ్వు వెతకకుండా దొరకదు. అందుకే యేసుక్రీస్తు ఏం చేశాడు? పరలోకంలో సింహాసనం కూర్చొని నేను వెతికి రక్షిస్తానట్లేదు. నశించిపోయిన వారిని వెతికి రక్షించాలంటే ఎక్కడ ఏం చేయాలంటే, ఎక్కడ నశించిపోయినారు? భూమి మీద జనాలు నశించిపోయినారు కాబట్టి భూమి మీదకి రావాల్సి వచ్చింది. సో భూలోకానికి వచ్చి మానవ స్వరూపం తీసుకొని మనల్ని వెతికినాడు, రక్షించుకున్నాడు. ఏమే? సో ఏం చేయాలంట? ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్, సీక్ అండ్ యూ షల్ ఫైండ్, నాక్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్ అంటు యు. తట్టుడి మీకు తీయబడును. మనం తట్టకపోతే ద్వారము మూయబడే ఉంటుంది. నువ్వు ఏ విధంగా తట్టాలి? నీ ప్రార్థన సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు ఆ ద్వారము తట్టాలి. దేవా, నాకు మంచి జాబ్ కావాలి, ఆ ద్వారం తెరవబడాలంటే నువ్వేం చేయాలంట? మోకాల మీద ప్రార్థన చేసి నువ్వు తట్టినట్లయితే, నేను ప్రార్థనలో అడుగుతున్నావు, ప్రార్థన ద్వారా నువ్వు వెతుకుతున్నావు, ప్రార్థన ద్వారా నువ్వు తడుతున్నావు, ఆ ద్వారము తెరవబడుతుంది. దేవునితో సమస్తము సాధ్యమైంది. కానీ ఏమన్నాడు? ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్. అడగకపోతే ఏది కూడా ఇవ్వబడదు కాబట్టి అడుగుని మీకు ఇవ్వబడదు వాక్యం శ్రమిస్తుంది. అందుకే దానికన్నా ముందు వచ్చిన ఏమో గమనిస్తావు? మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపలు అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వానికి అంతటికంటే ఎంత నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. ఇద్దరితో పోలుస్తాడు. భూలోకముందున్న మీ తండ్రికి, పరలోకముందున్న మీ తండ్రికి. ఇద్దరు మన తండ్రి అండి. ఈ లోకరీతున్న తండ్రి నువ్వు రొట్టె అడిగితే రాగిస్తాడా, చేపను అడిగితే సర్పాన్నిస్తాడని వాక్యం తెలుస్తుంది. అంటే ఈ లోకరీతున్న తండ్రి చెడ్డవాడు అని వాక్యం రాయబడ్డది. మంచి ఉద్దేశంతో ఇవ్వచ్చు, చెడు ఉద్దేశంతో ఇవ్వచ్చు. కానీ వాక్యం ఏం తెలుస్తుంది? నీ పరలోకముందున్న నీ తండ్రి ఏం చేస్తాడంట? అడుగు వారికి అంతటికంటే ఎంత నిశ్చయముగా ఏం చేస్తాడంట? మంచి ఈవులను ఇచ్చును. ఏమే? మంచి ఈవులు అంటే నువ్వు ఏదైతే అడుగుతావో, అందుకే వాక్యం రాయబడదు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే. లోకరీతిలో తండ్రి పెడతాడు, రొట్టె అడిగితే బిర్యానీ పెడతాడా? పెట్టాడు. 10 రూపాయలతో పోయేది 250 రూపాయలు పెట్టాడు. కానీ పరలోకమున్న తండ్రి అన్నాడు, నువ్వు కేవలం రొట్టె అడిగితే రొట్టెకి మించింది అత్యధికంగా దేవుడికి అనుగ్రహిస్తాను, మంచి ఈవులను దయచేస్తా. అంటే మంచి అనేది ప్రతి విషయంలో, ఆర్థికంగా ఉండొచ్చు, శారీరకంగా ఉండొచ్చు, వస్తుపూర్వకంగా ఉండొచ్చు, ఆహారంలో ఏమైనా కానీ అన్ని విషయాలను కూడా నీకు శ్రేష్టమైన ఇవ్వడానికే తన ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఈ శారీరక తండ్రి దగ్గర కొన్నిసార్లు ఇవ్వడానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తన దగ్గర జోబులో డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీకు పెట్టడానికి తన దగ్గర ఏమో ఉన్నారో తెలియదు. కానీ పరలోకం ఉన్న తండ్రి ఏం చేస్తాడు? నా హస్తము చాటినట్లయితే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే. మన ఆకలిగా ఇంటికి వచ్చినప్పుడు ఏమెత్తుతామండి? ఏదైనా తినడానికుంటే చాలు, ఏదైనా స్పెసిఫిక్గా అదే ఇంటికి వెళ్తున్నాను నేను ఈరోజు కదా, మంచి బెస్ట్ ఫుడ్ ఉంటుంది అనుకోండి. చాలా ఆకలి ఉన్నప్పుడు
ఇంట్లో ఏది నీకు ఇష్టం లేకపోయినా నువ్వు అంతవరకు తినని దాన్ని కూడా నువ్వు తినడానికి సిద్ధపడతావు. తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు? ఆయన ధనికుడు కొడుకండి. ఏ స్థాయికి వచ్చాడు? పందులు తినే పొట్టు కూడా వదిలిపెట్టి కూడా తినడానికి ఇష్టపడ్డాడు. ధనికుడు ఏంటిది? బంగారు ప్లేట్లో శ్రేష్టమైన ఆహారము ప్రతి పూట తినేవాడు తప్పిపోయినప్పుడు ఏం చేశాడు? తన స్వయాన తన గృహానికి ద్వారం మూసుకున్నాడు. ఇక మీదట నీకు నాకు సంబంధం లేదు అన్న ఆ ద్వారం మూసిన తర్వాత ఇంటిని విడిచిపెట్టి వెళ్ళినాడు. ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాక తనకున్న ఆస్తులన్నీ కూడా పోగొట్టుకొని చివరికి ఎక్కడికి వచ్చినట్టే బిచ్చగాని స్థితికి వచ్చినాడు. పందులు తినే పొట్టు తినే స్థాయికి వచ్చినప్పుడు ఎవరిని గుర్తు చేస్తున్నాడు? ఈ లోకాల్లో ఉన్న తండ్రిని, పరలోకం ఉన్న తండ్రిని. ఇద్దరు పక్షాన నేను పాపం చేస్తున్నాను. నేను వెళ్ళి పశ్చాత్తాపడతాను, నేను నా తండ్రి వైపు తిరుగుతాను. నాకేం ఇస్తాడంట? నాకు సమకూర్చేవాడు. వాక్యం తెలుస్తుంది, మంచి ఈవులని దేవుడు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మంచి ద్వారం తెరవబోతున్నాడు. మనం నమ్మాలి. నమ్ముట నీ విషయం అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమా. నా పక్షాన ఏ ద్వారం అయితే నాకు నష్టం కలిగిస్తుందో, ఏ ద్వారం అయితే నన్ను చెడు మార్గం నడిపిస్తుందో, ఏ ద్వారం అయితే నాకు మేలు చేయట్లేదో దయచేసి ఆ ద్వారాన్ని మూయండి. అది వ్యసనమా, బలహీనతనా, ఏదైనా కానీ మనం అడిగితే దేవా ఆ ద్వారాన్ని మూయండి. ఏ ద్వారం తెరాలంట? పౌలు చెప్పినాడు, ద లార్డ్ హ్యాస్ ఓపెన్డ్ ఎ డోర్ అంటూ మీ. ఒక మంచి ద్వారం తెరిచి, ఏ ద్వారం అంట? పరిచయం చేయడానికి. అంతకుముందే ఆల్రెడీ పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తాడు? పరిచయం చేస్తున్నా ఇంకా అనేక కొత్త ద్వారాలు తెరవబడిన దాకా. సో మన గృహాల్లో మన ఇంటి పక్షాన ఏ ద్వారాలు అయితే తెరవాలని మనం మన వ్యక్తిగత ప్రార్థన చేస్తూ సంఘంగా మినిస్ట్రీగా ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు ప్రతి ద్వారం తెరవబడిన దాకా. మన సంఘంగా ప్రార్థన చేస్తాం, దేవా ఈ రాష్ట్రం, ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో అడుగు పెట్టాలి, ద్వారాలు తెరవమని అడిగినప్పుడు ఏం చేశాడు? క్రమక్రమంలో ఒక రాష్ట్రం తర్వాత ఇంకొక రాష్ట్రాన్ని మేము దర్శించగలుగుతున్నాము, పరిచయం చేయగలుగుతున్నాము. ఇంతకుముందు బహుశా ద్వారం తెరిచిండొచ్చు, మనం చూడలేకపోయినాం. ఎప్పుడైతే ప్రార్థన పూర్వకంగా దేవాన్ని మన హృదయంలో వాంఛ కలిగిందో, ఆ వాంఛ కలిగిన తర్వాత ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటామో, ప్రార్థన చేస్తాం, దేవా మరి భారతదేశంలో నువ్వు సర్వలోకానికి సర్వసృష్టి సువార్త ప్రకటించమను. మొదట ఎక్కడ చేయాలి? మన ఇంట్లో, మన ప్రాంతంలో, మన పట్టణంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో. తర్వాత దేశాన్ని దాటాలి. సో సిటీలో పరిచయం చేస్తాం, మన రాష్ట్రంలో పరిచయం చేస్తాం, అంతే మన దేశం అంతా తిరగాలి అన్న వాంఛ కలిగినప్పుడు క్రమక్రమంగా ప్రార్థన చేయడం ఆరంభించినము. అనుకోని రీతిగా దేవుడి ద్వారం తెరవడం జరిగింది. మరి మీరు గమనిస్తున్నారు, అనేక రాష్ట్రాలకు వెళ్ళి పరిచయంలో వాడబడతా ఉన్నాం. అంటే ప్రార్థన చేస్తే, ప్రార్థన ద్వారా నువ్వు తట్టినట్లయితే దేవుడు ద్వారం తెరుస్తాడు. వెళ్ళడానికి రావడానికి కావాల్సిన అనుకూలత కూడా ఇస్తాడు. ద్వారం తెరవబడిన దేవుడు ఒక డోర్ ఓపెన్ చేసిన ఇష్టానుసారం చేయమని చెప్పట్లేదు. ఏ ఉద్దేశం మీద ద్వారం తెరుస్తాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడుతుంది. ఆ పర్పస్ ఆఫ్ ద డోర్ ఈస్ ఓపెన్. ఏ ప్రణాళికతో దేవుడు ద్వారం తెరిచాడో ఆ ప్రణాళిక ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అబ్రాహామును పిలుచుకున్నాడు. ఏం ద్వారము? గుడ్రాల ద్వారం మూయబడితే ఏం చేశాను? దేవుడు పిలుచుకొని, నేను అనేక రాజ్యాలకు, అనేక దేశాలకు తండ్రిగా పిలుస్తాను. ఐ మేక్ యూ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అన్నాడు. బేరనెస్ అనే డోర్ తెరిచి ఏం చేశాడ? ఫ్రూట్ఫుల్నెస్ అనే డోర్ తనకు తెరిచినాడు. ఫలభరితమైన ద్వారం తెరిచినాడు. సో మనం అందరం కూడా ఫలభరితంగా ఉంటాము. ఎందుకు? మనం చాలాసార్లు గుర్తు చేస్తాం, మనము అబ్రహాము సంతానము. వి ఆర్ ద సీడ్ ఆఫ్ ఏబ్రహాం. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన, అబ్రహాంతో చేసిన వాగ్దానము మన వ్యక్తిగత జీవితంలో నెరవేర్చబడును గాక. చూడండి, ఆస్క్, సీక్ అండ్ నాక్ అని గమనిస్తున్నాం. అడుగుడి, వెతుకుడి, తట్టుడి. ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే మన హన్నాని జ్ఞాపకం చేసుకుంటే, హన్నా ఎలాంటి జీవితం అనుభవిస్తుంది? గుడ్రాతనం అనుభవిస్తుంది. గుడ్రాతనం అనుభవించి ఏం చేస్తుందంట?
ప్రతి నెల ప్రతి సంవత్సరం వెళ్తున్నది, ఏదో కానుకలు అనిపిస్తున్నది, మళ్ళీ తిరిగి రావడం జరిగింది. కానీ ఎప్పుడైతే నిశ్చయించుకున్నదో అడుగువారికి నువ్వు ఇస్తానన్నావు, వెతుకువానికి దొరుకునన్నావు, తట్టువానికి తీయబడనన్నావు అన్న గ్రహింపు వచ్చినప్పుడు నేను ఈసారి వెళ్తాను, నేను ఖచ్చితంగా నేను దేని కొరకైతే అడుగుతానో, నా జీవితంలో ఏ ద్వారం అయితే మూయబడ్డదో ఆ ద్వారం నా జీవితంలో తెరవబడదు కాక అనే నిశ్చయంతో వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేయడం ఆరంభించింది. 10 మంది కనిపించడం కాదండి, తన దుఃఖ హృదయంతో, ఆ వేదనతో, బాధలతో కన్నీటి ప్రార్థన చేస్తూ, దేవా నువ్వు నా గర్భాన్ని తెరిస్తే, నాకు కుమారుడిని ఇస్తే, ఆ కుమారుని నేను తిరిగి నీ రాజ్యాల్లో ఏం చేస్తానంట పనివాణిగా వదిలేస్తాను. కేవలం నా గర్భం తెరువు, ఆ మూయబడిన గర్భాన్ని తెరువు దేవా. వచ్చి ఎంతో కాలంగా ప్రార్థన చేస్తుంది. ఏ కారణమో నీకు నేను ఉన్నాను కదా, నీకు అనేక కుమార్తె కన్నా నేను ఉన్నాను కదా, నీకు ఆస్తులు అంతస్తు ఉన్నాయి కదా. మరి అన్న అనుకోవాలి, నువ్వు ఉన్నా లేకపోతే నాకు అనవసరం, నాకు సంతానము కావాలి. తన హృదయ వాంఛ దేవుడు ఎరిగినవాడు. ఒప్పుకోవడం చేసిన తర్వాత, దేవునికి ఒక మాట ఇచ్చిన తర్వాత, ఒక వాగ్దానం చేసిన తర్వాత, దేవుడు నాకు సంతానం ఇస్తే నా కొరకు కాదు నీ కొరకు వాడబడుతుంది. దేవుడు నాకు ద్వారం చేస్తే ఆ ద్వారం నా కొరకు వాడను, నీ కొరకు వాడుతుంది. అందుకే ఏ ద్వారం తెరవని అడగాలి, దేవా నీకు ఉపయోగపడే ద్వారం తెరవండి. ఆస్తుల అంతస్తుల గురించి కాదండి, నీ రాజ్య విస్తరణ కొరకు, నీ రాజ్యంలో ఉపయోగపడే ద్వారము నా పక్షాన తెరవండి. అన్నా జీవితంలో ఏ విధంగా గుడ్రాతన నుంచి నువ్వు ఫలభరితగా చేసినవో, తన కుమారు నుంచి సమయ ద్వారా ఒక గొప్ప ప్రవక్త ఏ విధంగా నువ్వు ఏర్పాటు చేసుకోవు, నన్ను నా కుటుంబంలో నుంచి కూడా అలాంటి ద్వారము తెరవండి. మా కుటుంబాల నుంచి కూడా, మా సంతానం నుంచి కూడా గొప్పవారు అవ్వాలి. దేవుడు గొప్పవారు కాకుండా అపవాది ఏం చేస్తాడంటే ద్వారాలు మూస్తాడండి. ఎలాంటి ద్వారాలు మూస్తాడు? కండిషన్స్ అప్లై చేస్తాడు, నెగిటివ్ థాట్స్ ఇస్తాడు. ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం, నా కుమారుడు అమెరికాకి వెళ్తే గొప్పవాడు అవుతాడు అనుకుందాం. మరి ఏం చేస్తాము? అపవాది వచ్చి ఎందుకు పంపిస్తాము? ఇవాళ అక్కడ మంచి లేదు, ఇవాళ అక్కడ అతను చంపేస్తున్నారు కదా, షూట్ అవుట్స్ చేస్తున్నారు, ఇవన్నీ భయం ఏం చేస్తాడంటే అపవాది పుట్టిస్తాడు. దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా చేయడమే అపవాది పని. అందుకే ఏం చేయాలంట, ఏ తరం వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా కానీ ప్రార్థనలో ఏం చేయాలంట, దాన్ని మనము ఏకీభవించి ప్రార్థన చేసేదా చిత్తము తెలుసుకున్నట్లయితే. యేసుక్రీస్తు కూడా మరణానికి వెనక ముందు, సిలువేయబడకముందు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ ప్రార్థనలో ఏమన్నాడు? దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించు. మరి తండ్రి చిత్తం చేయడానికి వచ్చినాడు కదా, 33 సంవత్సరాలు దాదాపు పరిచయం చేస్తాడు కదా. మరి చివరి క్షణంలో అపవాది ఎవరైనా వాడుకుంటాడు. ఆ తలంపు వచ్చిన వెంటనే ఏం చేస్తాడు? అయినను నా చిత్తము కాదు నీ చిత్తము నెరవేర్చబడును కదా. ఒక తండ్రి అంటే సరే నువ్వు అడిగిన కాబట్టి నేను ఇస్తానంటే మరి వేరే ద్వారం ఉండలేదు. కానీ దేవుడు ఏ విషయం చేశాడు? నా చిత్తం కాదు దేవా, నేను వచ్చిందే పని కొరకు కాబట్టి ఈ ప్రాంతంలో, లేదంటే ఆవేశంలో, లేకపోతే ఆ సహనంలో, ఆ దుఃఖంలో బాధలోనే చేసినది. కానీ వెంటనే మానవ శరీరం ఉన్నాడు, ఆ నొప్పి తనకు తెలుసు కాబట్టి వెంటనే ఏమన్నాడు? దేవా నీ చిత్తం చేయడానికి వచ్చింది కాబట్టి నాట్ మై విల్ బట్ లెట్ యువర్ విల్ బి డన్. నా చిత్తం కాదు నీ చిత్తము నెరవేర్చబడును కాక. సో మనం ఏం చేయాలి? దేవా ఏ ద్వారం అయితే తెలుస్తారో ఆ ద్వారం ద్వారా నీ చిత్తము నెరవేర్చబడును కాక. ఓపెన్ అ డోర్ వేర్ ఇట్ విల్ ఫుల్ఫిల్ యువర్ హార్ట్స్ డిజైర్. నీ పర్పస్, నీ ప్రణాళిక ఆ ద్వారం ద్వారా నెరవేర్చబడును కాక. మనకు కనిపించే ద్వారం చాలా ఉంటాయి. అందుకే మనము గమనిస్తే మరి ప్రకటన 3వ అధ్యాయం 7-8 వచ్చేది గమనిస్తాం. దావీదు తాళము
చెవి కలిగి ఎవడునో వేయలేకుండా తీయవాడు ఎవడునో తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదుగా నీకున్న శక్తి కొంచెమైనట్టు నిండెను నేను నా వాక్యమును గైకొని నా నామమును ఎరిగినట్లు ఇదిగో తలుపు తీయగా తీసి ఉంచి దానిని ఎవడును వేయలేడు. ఎందులో వచ్చిన అంశం, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయలేడు. ఇంగ్లీష్లో అయితే ఈ విధంగా ఉంటుంది. And to the angel of the church in Philadelphia write, these things said he that is holy, he that is true, he that hath the key of David, he that openeth and no man shutteth, and shutteth and no man openeth. I know thy works, behold, I set before thee an open door, and no man can shut it. For thou hast a little strength, and hast kept thy word, and hast not denied my name. ఏమన్నాడు? I have set before thee an open door. నీ ఎదుట ఓపెన్ డోర్ అంటే ఏంటి? తెరవబడిన ద్వారము, మూయబడింది కాదండి. ఒక దేవుడు నీ పక్షాన ఒక ద్వారం తెరిస్తే ఏ మనుషుడు మూయలేడు. ఒక దేవుడు నీ పక్షాన ద్వారం మూస్తే ఏ మనుషుడు తెరవలేడు. నోవా ఓడ కట్టిన తర్వాత వాక్యం ఏమైనా రాబడింది? అండ్ ద లార్డ్ షట్ ద డోర్ ఆఫ్ ది ఆర్క్. ఓడ తలుపులు ఎవరు బిగించినారండి? ద లార్డ్ షట్. అంటే దేవుడు ఆ ఓడ తలుపులు ఏం చేశాడంట? మూయగలిగినాడు. ఎంతవరకు? భూమి మీద నీళ్లు ఇంకెంత వరకు కూడా ఆ ఓడ తలుపులు మూయబడ్డాయి. అక్కడ ఏమి స్పెసిఫిక్గా రాశారు కానీ మనం ఈ విధంగా నేర్చుకున్నాం. అనేక మంది తలుపులు వేసిన తర్వాత పిల్లలకు నేర్పిస్తాం, నోవా నోవా తలుపు తీయాలి కదా. ఆ తలుపు ఓడ తలుపు తట్టేది అని మనం ఆ పాట నేర్చుకున్నాము చిన్న వయసు నుంచి సండే స్కూల్లో. కానీ ఎందుకు తెరవలేను? ఎందుకంటే నేను ముయ్యలేదు, దేవుడు మూస్తున్నాడు, దేవుడే తెరవగలుగుతాడు. కేవలం పావురాన్ని ఆకాశ పక్షులను పంపించడానికి కిటికీలు తెరిచి తెలుసుకోవడానికి మాత్రమే. కానీ వాళ్ళు బయటికి రావడానికి దేవుడు ద్వారం తెరిచిన తర్వాతనే వాళ్ళు ఓడ నుంచి బయటికి అడుగు పెట్టినారు. సో నీ పక్షం నా పక్షన దేవుడు ద్వారం తెరిస్తే, ద లార్డ్ హ్యాస్ ఓపెన్ ఎ డోర్ ఫార్ మీ. ఇఫ్ ద లార్డ్ హ్యాస్ ఓపెన్, ఏ మానవుడు దాన్ని మూయలేడండి. ఏ ద్వారము మూయబడిందో ఆ ద్వారము మనుషులు తెరవలేరు. దేవుడు నిర్ణయిస్తే, అందుకే వాక్యం ఏమన్నాడు? ఇఫ్ గాడ్ ఈస్ ఫార్ మీ, హూ కెన్ బి అగేన్స్ట్ us. దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవరు? దేవుడు నా ద్వారాన్ని తెరిస్తే నువ్వు ఎవడివి నా ద్వారం ముయ్యడానికి? చాలాసార్లు నచ్చకపోవచ్చండి. నేను భారతదేశం మొత్తం తిరిగి నేను పరిచయం చేస్తాను, చాలామంది నచ్చకపోవచ్చు. మరి దేవుడు ద్వారం తెరిస్తే నువ్వు నచ్చకపోయినా, నువ్వు సాయం చేయకపోయినా, నువ్వు సపోర్ట్ చేయకపోయినా ఏం చేస్తాడు? దేవుడు ద్వారం తెరిచాడు కాబట్టి దేవుడు వెనకాలంటే ప్రోత్సహించి ముందుకు నడిపిస్తాడు. ఒక దేవుడికి ఇష్టం లేకుండా నేను బలవంతంగా చేస్తానంటే ఆటంకాలు, అడ్డంకాలు, శ్రమలు, యాక్సిడెంట్స్ ఏదైనా జరగవచ్చు. నిలవ పట్టణానికి వెళ్ళు బాబు అని యువరాజు చెప్తే దేవుడు ఒక ద్వారం, అంటే నిలివే అన్య దేశము ఆ పట్టణం రక్షింపబడుతుంది. ఏ విధంగా ఒక మనుషుడు వెళ్తే, ఒక వ్యక్తి వెళ్తే దేవుడు రాజ్యం గురించి చెప్తే వాళ్ళు అంగీకరించే పరిస్థితి, ఆ వైఖరి కలిగిన వాళ్ళు, ఆ మనస్తత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి ఒక వ్యక్తి వెళ్ళి పరిచయం చేస్తే చాలు అనుకున్నాడు. సో నిలివే పట్టణానికి ఒక ద్వారం తెచ్చి యోనాను ఏర్పాటు చేస్తాడు. బాబు యోనాను వెళ్ళు అంటే ఏం చేస్తాడు? దేవుని దగ్గర నుంచి పరిగెత్తి, అంటే తనకు అప్పగించిన పని నుంచి పరిగెత్తి వెళ్తున్నప్పుడు ఏమైంది? శ్రమల గుండా వెళ్తున్నాడు. ఎక్కడ చేరుకున్నాడు? చేప గర్భంలోకి చేరుకున్నాడు. చేప గర్భంలో నుంచి ప్రార్థన చేస్తాడు, ఆస్క్, సీక్ అండ్ నాక్. అడుగుడి, వెతుకుడి, తట్టుడి అనే మాట ఇక్కడ నుంచి చేప గర్భంలో నుంచి ప్రార్థన చేస్తే, చేప గర్భం నుంచి దేవా నన్ను క్షమించు కదా, ఇదిగో నిలివే పట్టణాన్ని నేను వెళ్తాను అని ప్రార్థనలు తట్టినప్పుడు ఏం చేశాడ?
ఆ చేప గర్భం నుంచి చేప నోరు ద్వారం తెరవబడ్డది. తిరిగి ఎక్కడికి వచ్చాడు? యోనా నినివే పట్టణంకి వచ్చి పరిచయం చేశాడు. గాడ్ ఓపెన్ అ డోర్ అండ్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్ ఆపర్చునిటీ. నీకు ఒక అవకాశం ఇచ్చాడు, యోనకు ఒక అవకాశం ఇచ్చాడు. అరే చాలా మంది ఒక ఆత్మను సంపాదించడానికి శ్రమల గుండా వెళ్తున్నారు. నీకు ఒక దేశాన్ని రక్షించడానికి, ఒక పట్టణాన్ని రక్షించడానికి నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు ఎందుకు వెనకాడుతున్నావు? నీ ఖాతాలో రాయబడుతుంది. ఇప్పుడు యోనా ఖాతాలో నినివే పట్టణం రక్షింపబడ్డాము. బహుశా ఎంతమంది నాకు లెక్క ఉంటుంది, 1,00,000 మంది చిల్లర ఉంటారు. అందుకే ఎగ్జాంపుల్ 1,00,000 మంది అనుకుందాం. అంటే 1,00,000 మందిని యోనా రక్షించుకున్నాడు. దేవుడి నుంచి పారిపోయినా కానీ దేవుడు చేశాడు, నీ ఖాతాలో 1,00,000 మంది 1,00,000 ఆత్మని జమ చేయడానికి నువ్వు పరిగెత్తిపోయినా కానీ నీతోనే నేను ఆ కార్యం చేపిస్తాను. యోనాకు తెలియలేదు ఆ ద్వారం తెరవడము. బహుశా అనుకుంటా రక్షింపబడిన తర్వాత ఆ నిలువ పట్టణము అంగీకరించిన తర్వాత దేవుడు రాజ్యంలో చేర్చబడిన తర్వాత అనుకుంటాడు, అరే నేను ఇంత దౌర్భాగ్యమైన పని చేస్తుంది కదా, ఇంత మంచి అవకాశం పోగొట్టున్నాను, దేవునికి కృతజ్ఞతలు, నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చినందుకు. అలా యోనా కాకపోతే ఇంకొకటి వేరే ప్రవక్త లేరు అంటారు. ఏం చేశాడు? ఒకసారి తప్పిపోతే దేవుడు ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చేవాడు. నేను గద్దించట్లేదండి. నువ్వు శిష్యుల విషయాలు తీసుకున్నా, దేవుడి చుట్టూ ఎంతమందిని తీసుకున్నా కానీ ఏం చేశాడు? నువ్వు పాపం చేస్తావు కదా, నేను నిన్ను క్షమిస్తా, మరలా పాపం చేయకు. అవకాశం తర్వాత అవకాశం, ఆపర్చునిటీ తర్వాత ఆపర్చునిటీ దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఆలోచిస్తున్నాడు, ఇంతవరకు ఇస్తూనే ఉన్నాడు, ఇంకా ముందు కూడా ఇస్తూనే ఉంటాడు. ఇస్తున్నాడు కాబట్టి మనం అరుసుగా తీసుకోవద్దండి, అది మనం గ్రహించుకోవాలి. దేవుడు క్షమాపణ తత్వం కలిగిన వాడు క్షమిస్తాడు కదా అని మనం చాలాసార్లు తప్పిపోతూ ఉన్నాం. కానీ మనం పరిశీలించుకోవాలి. దేవా నాకు సహాయం చేయి. కష్టంగా ఉండొచ్చు, ఈ శారీరక బలహీనతలు మనం వెంబడిస్తుంది, కానీ దేవుడు నాకు సహాయం చేయని అడిగితే దేవుడు తప్పకుండా సహాయపడతాడు. అందుకేంటంటే ఆస్క్, సీక్ అండ్ నాక్. దేని కొరకు? విజయవంతమైన ద్వారము తెరవడానికి. ఐ విల్ ట్రైన్ ఇన్ క్రైస్ట్ అని వాక్యం సెలవిస్తుంది. నేను విజయవంతమైన ఊరేగింపు, దేవుడు నన్ను ఊరేగిస్తాడు. నేను మంచి బరాత్లో వెళ్తాను. చావు బరాత్ కదా అండి, ఆనంద భారత్ నన్ను దేవుడు తీసుకెళ్తాడు. సంతోషకరంగా దేవుడు నన్ను ఊరేగిస్తాడు. ఇద్దరు ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపు ఏం చేస్తారు? దావీదు 10,000 మందిని చంపాను, సౌలు 1000 మందిని చంపాను. ఆ ఒక్క మాటతోనే, కేవలం అంతవరకు సౌలు బాగానే ఉన్నాడు, దావీదు బాగానే ఉన్నాడు. ఆ ఒక్క మాట ద్వారా ఏమైందంట? సౌలు దావీదు మీద కక్ష పెంచుకున్నాడు. అది సహజమే. చెప్తే చెప్పినారు, తెలుసో తెలియక ఆ స్త్రీలు అందరూ వదిలేయాలి. ఏం చేస్తాడు? సౌలు ఆ మాట విన్న తర్వాత దేవుడు తన జీవితంలో చేయాల్సిన అద్భుతకరమైన ద్వారాన్ని తన స్వయం మూచుకున్నాడు. దావీదు తగ్గించుకున్నాడు కాబట్టి దావీదు ఏం చేస్తాడు? నేను అభిషేకించబడిన వ్యక్తి పైన నేను చెయ్యి చాపను. మనకు అనేక అవకాశాలు వచ్చాయి, ముమ్మారు వచ్చినా కానీ ఈయన అభిషేకించబడిన వ్యక్తి, దేవుని ద్వారా అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి ఐ విల్ నాట్ స్ట్రెచ్ మై హ్యాండ్ అగైన్స్ ద అనాయింటెడ్. అభిషేకించబడిన వ్యక్తి పైన చెయ్యి చాపనని ఏం చేశాడు? తగ్గింపు జీవితం కలిగినాడు కాబట్టి ఏం చేశాడ? అనేక ద్వారం తెరవబడే, ప్రతి యుద్ధము గెలవగలిగినాడు. ఏ యుద్ధం ఓడిపడేదండి. ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళకముందు ఏం చేశాడ? ప్రార్థనలో తడతాం, దేవా నేను వెళ్ళాలా వెళ్ళొద్దా, నాకు ఈ ద్వారం తెలుస్తావా తెరవవా. దేవుడు తెరిచిన ప్రతి ద్వారంలో ఆయన విజయం పొందుకున్న వాడిగా ఉన్నాడు. ప్రతి దైవజనుని, ప్రతి భక్తుని, ప్రతి ఒక్కరిని రాజులు తీసుకున్నా కానీ మూయబడిన, దేవుడు మూస్తే ఆ ద్వారం మూయబడినట్లే, దేవుడు తెలిస్తే అది తెరవబడినట్లే. సో మనం ఏం చదివా? నా సొంత శక్తుల పైన నేను ఆధారపడను, నేను నీ పైన ఆధారపడతాను. లార్డ్ ఓపెన్ ద డోర్. నా మనోనేత్రాలు తెరవండి. ఓపెన్ ద ఐస్ ఆఫ్ మై అండర్స్టాండింగ్. నాకు కావాల్సిన ప్రత్యక్షత, వాక్యం చదువుతున్నాను, మా మనోనేత్రం తెరవండి. ఆ రెవల్యూషన్ డోర్స్ తెరవండి. ఆ వాక్య గ్రహింపు కావాలి, వాక్య అవగాహన కావాలి, వాక్య ప్రత్యక్షత కావాలి. నేను కేవలం చదువుకుంటా వెళ్ళొద్దు ఒక టెక్స్ట్ బుక్ లాగా. నాతో మాట్లాడండి. నా ద్వారంలో మూయబడిన, నా హృదయ ద్వారంలో మూయబడిన ప్రతి ఆ డోర్ తొలగించి ఓపెన్ ద డోర్ అని అడగండి.
బిహోల్డ్ స్టాండ్ అట్ ద డోర్ అన్నాడు. ఇదిగో నేను నీ తలుపు ద్వారం దగ్గర నిలబడి నేను తడుతున్నా అన్నాడు. నీవు నా స్వరము విని ద్వారం తెరిస్తే నేను నీలోకి వస్తా అంటున్నాడు. హల్లెలూయా. మరి దాన్ని తడుతున్నా చూడండి, ఇద్దరం తడుతున్నాం. నీవు తట్టినప్పుడు నువ్వు ఏ విధంగా దేవుడు నా ఆ తలుపు తట్టు విని ద్వారం తెరవాలని నువ్వు అనుకుంటున్నావు, అదేవిధంగా నీ హృదయమైన ద్వారం బయట నిలబడి తడుతున్నప్పుడు నువ్వు తెరవాల్సిన బాధ్యత నీది. నువ్వు తెరిస్తే నీలోకి వచ్చి నువ్వు తట్టిన ద్వారం తను తెరుస్తాడు. నువ్వే దేవునికి ద్వారం తెరవకపోతే, నువ్వే యేసుక్రీస్తు ద్వారం తెరవకపోతే నువ్వు తట్టే ప్రతి ద్వారం తెరవబడదు. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ యూ ఓపెన్ ద డోర్ టు గాడ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్, దెన్ గాడ్ విల్ ఓపెన్ యువర్ డోర్ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఎవరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రవేశం లేదు. ఓన్లీ త్రూ మీ యూ కెన్ డూ. ఐ ఆమ్ ద డోర్. నేనే ద్వారము, నా ద్వారానే మీ మూయమైన ప్రతి ద్వారము తెరవబడుతుంది. చేయడానికి ఈ లోకానికి అనుసారం ఉన్న లోకరీతి ఉన్న ద్వారాలను పక్కన పెడతాము, డోర్స్ని పక్కన పెట్టేవా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము, నీవే ద్వారం. కాబట్టి నీ ద్వారానే నా జీవితంలో సమస్తము కలుగు కాక. ఎందుకంటే నేను ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కూడా ఏం చేయాలంటే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను ఈ మాట చెప్తూ ఉంటానండి కదా. గుండు సూదైనా సేఫ్టీ పిన్ మనం అందరం వాడతాం. ఒక చిన్న పిన్ నుంచి ఎంత పెద్ద వస్తువు అయినా కానీ దేవుడు ఇచ్చే సామర్థ్యత దేవుడిలో ఉన్నది. మనం అడిగే విధానం మార్చుకోవాలి. చిన్న చిన్న విషయాలు. అందుకే పౌలు అన్నాడు, నాకు ఇచ్చిన దాంట్లో నేను సంతృప్తి కలిగి ఉన్నాను. ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్. చాలాసార్లు కంపేర్ చేస్తూ ఉంటాం. ఆయన ఎలా ఉండాలి, జూబ్లీ హిల్స్లో ఉండాలి, బంజారా హిల్స్లో ఉండాలి, మంచి మంచి బంగ్లాలు ఉండాలి, అన్నీ అనుకుంటాం, కంపేర్ చేస్తాం. కొన్నిసార్లు మాటలలో ఏమంటారు, మీరేంటి సార్ మీరు గొప్పోళ్ళు, మీరు ఉన్నోళ్ళు అంటాం. మనం కూడా ఉన్నోళ్ళమే. కానీ ఏం చేస్తాము, సరైన విధంగా తగ్గట్లేదు కాబట్టి మనం ఇంకా లేనిలోనే ఉన్నాము. దేవుని సమృద్ధిలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలంట, నువ్వు అడుగు, వెతుకు, తట్టు. వాక్యం కనిపిస్తారుగా ప్రతిది కూడా ఇవ్వబడుతుంది, నీకు దొరకబడుతుంది, నీకు తెరవబడుతుంది. అసాధ్యం అంటే ఏది లేదండి, సమస్తం సాధ్యమని రాయబడ్డది. నీతో అసాధ్యము, దేవునితో సమస్తము సాధ్యం. మన డానియల్ కూడా, శుద్ధ విషయాలు అబద్ధంగా డానియల్ కూడా గమనిస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళకు ఒక పట్టణంలో ఒక ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి ఒకళ్ళ బానిసత్వంలో బబులోనికి రాకపోతే వాళ్ళన్న సామర్థ్యత తెలిసేది కాదు. అవునా? ఏం సామర్థ్యతున్నది? ధాన్యాలలో సింహాల నోరు మూసే సామర్థ్యత ధాన్యంలో ఉన్నది. ధాన్యానికి చెప్పబడ్డది, ఏ దేవుని మొక్కదు, ఒకే దేవుని మొక్కాలి, ఇక్కడ విగ్రహారాధన చేయాలి, ఏ ప్రార్థన చేయొద్దు, చేసేవారు సింహకోణంలో వేయబడతారు. ఆ సువార్త విన్న తర్వాతనే, ఆ శుభవార్త మాట విన్న తర్వాతనే ఇక్కడికి వెళ్ళాడు, తన ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు ద్వారాలు తెరిచి, కిటికీలు తెరిచి, ద్వారాలు తెరిచి బహిరంగంగా ప్రార్థన చేయగలిగినాడు. అందరూ చూసేలాగా ప్రార్థన చేసిన కారణంగా సింహకోణంలో వేయబడ్డాడు. ఆ సింహకోణం నుంచి ఎవరు తీసుకొచ్చినారు? ఏ రాజు అయితే సింహకోణంలో వేస్తాడో అదే రాజు బయటకు తీసుకొచ్చినాడు. సింహకోణంలో వేసి పడ్డ వ్యక్తి రాత్రంతా హాయిగా పడుకున్నాడు. వేసిన వ్యక్తికి ఏమైనా వాక్యంలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, తనకి నిద్ర పట్టట్లేదు, అల్లకల్లోలం ఉన్నది. ఎందుకు? దైవజనుని, దేవునికి వాక్యాన్ని అనుసారంగా జీవించే వ్యక్తిని, దేవుని భయభక్తిలో ఉన్న వ్యక్తిని నేను సింహకోణంలో వేస్తాను. అనేక మాటలు కదా, అనేక ముచ్చట్లు విని నేను తనని వేసాను కాబట్టి తనకి హృదయంలో ఏమైందంటే కలవరం చెందింది. కలవరపడింది. రాత్రంతా వేకుజామున వచ్చినాడు, ఓ దానియేలు, నీవు నమ్మిన దేవుడు నిన్ను కాపాడగలిగినాడా? ఎస్ లార్డ్, ఎస్ కింగ్, ఐఎమ్ సేఫ్ అని ఆశ్చర్యపడవచ్చు.
సింహం బోన్ వేసిన తర్వాత నువ్వు సేఫ్ అని ఎలా మాట్లాడదు? ఎందుకంటే నా గదిలో నేను ప్రార్థన చేసిన, ఇక్కడ వచ్చి నేను పడుకుంటున్నా. ఏమే సింహం బోన్లో వేసిన తర్వాత ప్రార్థన చేయాలి, అయ్యో దేవా సింహాల నుంచి కాపాడమని. ఏం చేశాడు? సింహాల దగ్గరికి వెళ్ళకముందే ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆ ప్రార్థన అక్కడికి వెళ్ళిన తర్వాత కాపాడింది. మనం చాలాసార్లు చేస్తాము, సమస్య వచ్చిన తర్వాత యోనా కూడా అదే చేశాడు. సమస్య వచ్చిన తర్వాతనే ప్రార్థన చేసినాడు. బహుశా అనుకున్నాం దానికన్నా ముందే ఎవరు నిడివే కాకుండా ఇంకా వేరే పట్టణాలు చెప్పు, వేరే ప్రార్థన చెప్పు, నేను అక్కడ వెళ్ళి పరిచయం చేస్తాను అడగవచ్చు, బార్గెన్ చేయవచ్చు. నాకు ఎందుకు నచ్చట్లేదు, అక్కడ వెళ్ళడానికి ఇష్టం లేదు, ప్లీజ్ ఇంకొక ప్లేస్ చెప్పవా, ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వని అడగవచ్చు. కానీ పరిగెత్తి పోయినాడు, పశ్చాత్తాపడ్డాడు, తిరిగి అదే ప్రాంతానికి వెళ్ళినాడు. ఏమైనా సో నమ్ముకు దేవా. మరి శుద్ర విషయంలో వాళ్ళు ఏ పట్టణంలో ఉన్నారో అదే పట్టణంలో ఉంటే వాళ్ళలో ఉన్న సామర్థ్యత తెలిసేది కాదు. ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకున్నాము? బానిసలు వచ్చిన వాళ్ళ సామర్థ్యత ఏంటిది? రాజులైనా యాజకులైనా ఎవరినైనా ఎదిరించే సామర్థ్యత వాళ్ళలో ఉన్నది. స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్, జ్ఞానంతో కూడిన ఆత్మ ధాన్యంలో కనబడ్డది. ఎవరికి? రాజులకి కనబడ్డది. ఎందుకు కనబడ్డది? దేవుని విషయంలో వాళ్ళు నమ్మకం ఉన్నారు, విశ్వాసంలో ఎదుగుతున్నారు, వాళ్ళకు ఓర్పు సహనం కలిగినది. మంచి ఆహారం తినలేదు, మామూలు ఆహారం తినే ఏం చేశారంట? వాళ్ళు బలంగా కనబడ్డారు. 10 రోజులు, కేవలం 10 రోజులు మమ్మల్ని చూడండి. రాజు బల్ల మీద మేము ఉంటాము, మాకు మామూలు ఆహారం ఇవ్వు, కూరగాయలు మాత్రమే తినిపించండి. వాళ్ళ ముఖాలు ఏం చేసినా ప్రకాశంలో పడ్డాయి. ఎందుకు? దేవుని కనపరిచినారు, రాజుని తృణీకరించినారు. రాజులకు రాజుని కనపరిచినారు, ఈ లోకానికి ఉన్న రాజుని లెక్క చేయలేదు. నువ్వేమన్నా చేసుకో, ఓ రాజా ఈ ప్రధానికి మేము మొక్కము, నువ్వేమన్నా చేసుకో, అగ్నిగుండం వేసుకో, దాన్ని 1000 రెట్లు చేసుకో, మాకు సంబంధం లేదు, మేము చావడానికి సిద్ధపడ్డాము కాబట్టి మేము ఈ ప్రథమకి మొక్కము. యు డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ our God is faithful, he will save us. మనం నమ్ముదాం దేవా. నేను నమ్మిన దేవుడు జీవగల దేవుడు కాబట్టి ఒక శ్రేష్ఠమైన ద్వారము ఈ నెల నా కొరకు తెరవబడుతుంది. ఆ ద్వారం ఏం చేశాడ? నీకు మేలు కలుగుటకై, కీడు కలుగుటకై కదా, నీ జీవితంలో మేలు కలుగుటకై ఆ ద్వారము తెరవబడుతుంది కాక. ఏమైనా చివరికి ఒక మాట చూసి మనము ముందు చూద్దాం. అంటే ఎగ్జామ్ చూసుకుంటే హెజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. హెజ్కియా జీవితం ఏమైందని? దైవజనుడు వచ్చాడు, ప్రవక్త వచ్చి, హెజ్కియా ఇది లాస్ట్ డే, నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు చనిపోబోతున్నావు. అంటే నీ లైఫ్ డోర్ మూయబడ్డది. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రవక్త చెప్పింది ఎస్తారా నువ్వు, అది రైట్. అది ప్రవక్త చెప్తే అది చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతుంది. సో ప్రవక్త చెప్పిన మాట 100% తీసుకొని ఏం చేయాలంట? వెళ్ళి ఇంటిని సిద్ధపరచుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రవక్త చెప్పిన మాటని లెక్క చేయకుండా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో సవాల్ విసురుతున్నాడు. నేను నీ రాజ్యాన్ని విషయంలో నేను ఎంత ఖచ్చితంగా ఉన్నాను, నేను ఎందుకు చనిపోవాలి, నేను చనిపోవడానికి వీల్లేదు. సో దేవా ఆ ద్వారము మరొకసారి తెరవండి. నా ద్వారం మూయబడ్డది, నా లైఫ్ ద్వారం మూయబడితే ఎంత చేశాడు? ప్రార్థన ద్వారా మూయబడిన ద్వారం తెరవగలిగినాడు. ప్రార్థన చేసిన వెంటనే ఏ దైవజనుడు, ఏ ప్రవక్త అయితే చెడు వార్త తీసుకొచ్చినో ఆ ప్రవక్త ఏంటంటే ఆ ప్యాలెస్ విడిచిపెట్టి వెళ్ళక ముందే, ఆ మెయిన్ గేట్ నుంచి బయటికి వెళ్ళక ముందే దేవుడు తనని దర్శించి, నువ్వు తిరిగి వెళ్ళి హెజ్కియా చెప్పు. ఏం చెప్పాలి దేవా? ఇప్పుడే పోయి చెప్పొచ్చినా ఆ మాట కాదు, శుభవార్త చెప్పిరా, ఇదిగో దేవుని ద్వారం తెరవబోతున్నాడు, ఇంకా 15 సంవత్సరాలు నీ ఆయుష్ పొడిగించబడ్డది. మరి హెజ్కియా విన్నాడు, కురికిపోయి ఇంటికి వెళ్ళి భార్య పిల్లల్ని దగ్గర పిలుచుకొని, ఇగో ఐజియా వచ్చినాడు, యెషయా వచ్చినాడు, నాకు ఈ మాట చెప్పినప్పుడు ఏం చేద్దాము? సరే మీరందరూ సెట్ కండి, ఇది నీ రాజ్యం, ఇది నీ రాజ్యం, ఇది నీ రాజ్యం, ఇది నీ ఆస్తుపాస్తులన్నీ పంచట్లేదండి. దేవుడితో సవాలు చేయగలిగినాడు. మనము ఆ స్థాయిలో ఉన్నామా? నిజంగా ఆ పరిస్థితి మనకు వస్తే, ఆ వార్త మనకు వస్తే మనము దేవునితో సవాలు చేసే స్థాయిలో ఉన్నామా? దేవా నేను 100% అందుకే మనం చేయాలంట,
మనము నోటి ద్వారా హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకోవాలి కదా. దీర్ఘాయుస్సుతో తృప్తిపరుస్తాను కాబట్టి నేను దీర్ఘాయుస్సుతో తృప్తిపరచబడతాను. నేను చనిపోను, నేను బ్రతుకుతా. మీరు నా పట్ల చేసే గొప్ప కార్యాలు నేను ప్రకటిస్తా. 120 సంవత్సరాలు మానవ ఆయుష్యం కాబట్టి 120 సంవత్సరాలు నేను బ్రతుకుతా. ఇసుక ప్రార్థన చేస్తాడు. బహుశా ఇసుక ప్రార్థన దేవా నాది ఇప్పుడు 50 సంవత్సరాలు, ఇంకా 50 సంవత్సరాలు పెంచాలంటే పెంచబడాను. ఆ నంబర్ అడగలేదు కాబట్టి నేను చనిపోవడానికి వీల్లేదు అన్నాడు. సవాల్ చేస్తాడు. ఇంకా 15 ఇయర్స్ దేవుడు పెంచాడు. ఎలీషా ప్రార్థన చేస్తాడు, దేవా నా సేవకుని మనోనేత్రాలు తెరవండి. మనోనేత్రాలు తెరిచిన తర్వాత ఆ కొండ చుట్టూ ఏమిటంట రథాలు కనబడతాయి. దైవజనుడు చూసినాడు, పనివాడు చూడలేకపోయినాడు. పనివాడికి ఏంటంటే అందులో ఆ వాక్యం క్లియర్గా రాసుకుంటారు. అండ్ ద లార్డ్ ఓపెన్ హిస్ ఐస్ అని వాక్యం తెలుస్తుంది. దేవుడు మనం అడగాలి, దేవా నా మనోనేత్రాలు తెరవండి, నా ద్వారాలు తెరవండి, నేను చూడగలగాలి. నువ్వు ఎప్పుడైతే చూస్తావో నువ్వు అక్కడ వెళ్ళగలుగుతున్నావు. అబ్రాహాంని పిలిచేమన్నాడు, ఆకాశ నక్షత్రం లెక్క పెట్టుకున్నాడు. ఇస్రాయేలుని చూడమన్నాడు. నీ చుట్టుపక్కల నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నువ్వు వెళ్తే ఎంత దూరం అయితే నువ్వు నడవగలుగుతావో అంత దూరం నేను నీకు ఇస్తాను. తూర్పు పరమర ఉత్తర దక్షిణంలో నువ్వు చూడు, నువ్వు వెళ్ళు, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము నీకు స్వాస్థ్యం ఇస్తాను. ఎందుకంటే స్వాస్థ్యంగా రావాలంటే ప్రతి ప్రాంతంలో అడుగు పెట్టాలి. అందుకే తోమ భారతదేశం అడుగుపెట్టాడు. దేవుని రాజ్యానికి ఒక స్వాస్థ్యంగా ఏర్పరచబడ్డది. సర్వరోగం ఏమైనా అంటే అక్కడ నుండి ప్రార్థన చేయమని చెప్పట్లేదండి. మీరు ప్రార్థన చేయండి, నేను రక్షించుకుని అనట్లేదు. ఫస్ట్ ప్రార్థన చేయమన్నాడు, ఆత్మతో నింపినాడు. తర్వాత మీరు ఏం చేయాలంట, సర్వలోకానికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, భూమికంతంలో వరకు వెళ్ళాలి. అంటే నువ్వు ఏ క్లాసులో సంబంధం, కాలు నడుస్తావో పరిగెత్తుతావో పాకుంటూ వెళ్తావో గుర్రాల రథాల క్యామెల్స్ ఏదైనా కానీ హౌ యూ ట్రావెల్ ఇస్ అపాన్ యూ, బట్ యూ హ్యావ్ టు గో. అక్కడ మాట చెప్పినది కాబట్టి వెళ్ళమన్నారు. అంటే నువ్వు ధర్మశాస్త్రం ఆడు రాయబడ్డది, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలంలో నీకు స్వాస్థ్యం ఇస్తాను. కాబట్టి ఏం చేయాలి, శిష్యులు కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి పట్టణంలో అడుగు పెట్టాలి. పౌలు తిరిగిన ప్రతి ప్రాంతంలో కూడా ఏం చేశాడంటే సంఘాన్ని స్థాపించగలిగినాడు. దమస్కులో ప్రార్థన చేసి జీవితం గడపలేదండి. కష్టమో నష్టమో ఇరుకో ఇబ్బందో ఏం చేశాడు, ప్రయాణం చేస్తాడు. సో మనం ఇప్పుడు సంఘంగా మినిస్ట్రీ ప్రకారంగా ప్రయాణం చేస్తుండగా చాలాసేపు కొంతమంది అంటున్నాడు అక్కడ ఆల్రెడీ క్రిస్టియన్స్ ఉన్నారు కదంటే ఉంటే ఉండాలి. మన దేవుడు దేనికి పంపిస్తాడో ఆ పని చేసుకొని వచ్చేస్తాడు. మన రీసెంట్గా ముంబైకి వెళ్తున్నా, అది మంచి పాష్ సిటీ కదా, ఎందుకు వెళ్తున్నారని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పాష్ సిటీలో స్లమ్ ఏరియాస్ ఉన్నాయని తెలియదా? ఆ స్లమ్ ఏరియాస్కి ఆ గుడిసె ప్రాంతాలకు వెళ్ళే పరిచయం చేసి వచ్చినారు. అంటే ఇంత దూరం నుంచి అంత దూరం వెళ్తే దాదాపు 750 కిలోమీటర్ల దూరం వెళ్తే 20 గురించి ఆ 20 మంది గురించి వెళ్ళవచ్చు. మరి యేసుక్రీస్తు అద్దరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అపవాదితో బాధపడుతున్నాడు. దయ్యాలతో పీడించబడిన వ్యక్తి ఒక్క వ్యక్తి వరకు ఏం చేశాడంట, అద్దరికి వెళ్ళండి ఒక షో నుంచి ఇంకొక షోకి వెళ్ళినాడు. ఆ మార్గంలోనే అలలు వచ్చినాయి, వరదలు తుఫాను కాలు వచ్చినాయి, గద్దించి మరి వెళ్ళినాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఒక్క వ్యక్తి రక్షింపబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాగుపడిన తర్వాత ఆ ఒక్క వ్యక్తి ఏం చేశాడు తెలుసా? డెకాపోలిస్ అని అంటే 10 రాష్ట్రాలకి 10 పట్టణాలకు వెళ్ళి వాక్యం చెప్పినాడు. ఏ వాక్యము? నేను దెయ్యాలతో పీడింపబడిన వ్యక్తిని ఇదిగో యేసుక్రీస్తు స్వస్థపరిచాడు అన్న సువార్త. యేసుక్రీస్తు నాకెందుకులే ఒక్కడే కదా అనుకోలేదు. ఈవెన్ దో ఈజ్ ఓన్లీ 1 పర్సన్, ఒక్క వ్యక్తి కొరకు అక్కడికి వెళ్ళి చేశాడు. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి ద్వారా 10 పట్టణాలకి సువార్త వెళ్ళింది. సో ఈరోజు మరి మన మినిస్ట్రీని దేవుడు వాడుకుంటే మనం ఆ ఒక్క వ్యక్తి ఎవరిని రక్షించుకుంటాడో మన ద్వారా నాకు తెలియదు. కానీ ఏం చేయాలంట, మనము వెళ్ళాలి. అందుకే మీ గురించి ఏం చెప్తున్నాను, మీరు ప్రార్థన చేయండి. నేను వెళ్తే మీరు కూడా నాతో పాటు వస్తున్నట్లే. వీఆర్ రిప్రజెంటింగ్ ఇండియా. మిషన్షిప్ నాకు సరదాగా టైంపాస్ ఏదో సైట్ సీయింగ్ వెళ్ళట్లేదండి, చూడడానికి వెళ్ళట్లేదు. పరిచయం చేయడానికి వెళ్తున్నాము, పరిచయంతో పాటు భవిష్యత్ విజిట్ చేయవచ్చు. కానీ ప్రాముఖ్యత ఏంటిది,
పరిచయం చేసే ఉద్దేశము వాంఛ ఉంది కాబట్టి దేవుడు ద్వారాలు తెరిచినాడు. మేము రానున్న సంవత్సరాలు తప్పకుండా ఏ ప్రార్థన అయితే చేస్తున్నామో అక్కడ మ్యాప్లో పెట్టుకున్నాం. ఎందుకు చూసినప్పుడు గుర్తు చేసుకొని వి వాంట్ టు ప్రే ఫర్ అవర్ నేషన్. నాట్ ఓన్లీ ప్రే, వి వాంట్ టు గో ఇన్ టు దట్ నేషన్. ఏ రాష్ట్రంలో అడుగు పెడతాం దేవా, ఆ రాష్ట్రం దేవుని కొరకు మేము చూడండి, మొత్తం రాష్ట్రం కంప్లీట్గా మేము ఆక్యుపై చేసుకోలేకపోవచ్చు. ఆ రాష్ట్రం అడుగుపెట్టి ప్రార్థన చేసి రావడం మా బాధ్యత. ఆ ప్రేరేపణ, ఆ వాంఛ ఉంది కాబట్టి దేవుడు పంపిస్తాడు, వెళ్తున్న మీకు చేసుకొని వస్తున్నాడు. అనేక మంది సహాయపడుతున్నారు. దేవుడి ఉద్దేశం లేదు, దేవుని అనుమతి లేదు, దేవుని చిత్తం లేదు, మనము ఈ గోడ నుంచి, ఈ గృహం నుంచి బయటికి కూడా అడుగు పెట్టలేదు. దేవుని చిత్తం లేకుండా ఫస్ట్ టైం వెళ్తే అది సక్సెస్ఫుల్ అవ్వకుండా నన్ను అవమానపరిచి, సిగ్గుపరిచి, దుఃఖపరిచి రిటర్న్ చేసేవాడు. కానీ సంతోషకరంగా, ఉత్సాహంగా మేము వచ్చినప్పుడు అనేక ద్వారా దేవుడు తెరవడం జరిగింది. వృషభ ప్రాంతానికి వెళ్ళినప్పుడు భయంకరమైన వర్షం అండి. యాక్చువల్ ఆ పరిస్థితిలో 100% ఎవరైనా వెళ్తే క్యాన్సిల్ చేసుకుంటారు. వర్షం తగ్గిన తర్వాత లేదంటే రేపు వెళ్దామంటారు. కానీ మేము ఆ రోజు దాదాపు 3 గంటల పాటు కింద అడుగు భాగం నుంచి ఆ ఎత్తైన కొండ ఎక్కడానికి ఆ వర్షంలో వరద నీరు ప్రవహిస్తున్నాయి. అదే వర్షంలో చేతిలో కట్ట పట్టుకొని, చేతిలో గొడుగు పట్టుకొని నీరు వస్తున్నా, వరదలు వస్తున్నామని అదే వర్షంలో అంత దూరం అంత పైకి ఎక్కగలిగినాం. క్యాన్సిల్ చేసుకోలేదు. మార్నింగ్ 9కి స్టార్ట్ చేసి 12 అయింది మేము రీచ్ అయ్యేసరికి. అలా అక్కడ పరిచయం చేసి 3 గంటల బయలుదేరితే కిందకి వచ్చేసరికి 6 గంటలు అయింది. ఒక కంప్లీట్ డే పైకి వెళ్ళడానికి రావడానికి. ఈరోజు ఆల్రెడీ నిజంగా అంటే ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినాము, కంప్లీట్ చేసి వచ్చాము. ఈరోజు నిజంగా ఆ పరిస్థితి గుర్తు చేసుకుంటే ఇంకొకసారి ఎక్కువ అనుకుంటాం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి వెళ్ళొచ్చాం. చూడండి, ఆ గమ్యము ఎప్పుడు కూడా మనం తెలుసుకోవద్దు, తెలుసుకుంటే వెళ్ళమండి. అందుకే దేవుడు వాక్యం అనేది, మీరు ఒక అడుగు వేయండి, ఆ అడుగులో నేను ఉంటాను, అడుగు అడుగునే నేను ఉంటాను అంటున్నాను. ఐ విల్ మేక్ యువర్ పాత్ స్ట్రైట్ అన్నాడు. అంటే దై వర్డ్ ఇస్ ఎ ల్యాంప్ అంటు మై ఫీట్. నా పాదాలకి దీపం అంటే ఏంటి? నువ్వు ఎంతవరకు అడుగు వేస్తావు అంతవరకు నీకు వెలుగుంటే. నీ చేతిలో టార్చ్ పట్టుకొని వెళ్తే నీ చేతిలో టార్చ్ ఉండాలి. నువ్వు ఒక్కొక్క అడుగు వేస్తే ఒక్కొక్క అడుగు నీకు చూపెడుతుంది. నీ మొత్తం దూరం చూపెట్టదు, లాంగ్ డిస్టెన్స్ చూపెట్టదు, ఏ టార్చ్ చూపెట్టదు. 5 meters 10 meters కొంత దూరం వరకు చూపిస్తుంది. సో యూ హ్యావ్ టు క్యారీ దట్. సో వెన్ యూ క్యారీ గాడ్, నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే మోసుకొని వెళ్తావో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మోసుకొని వెళ్తావో అది నీకు దీపంగా ఉంటుంది. నీ అడుగు జాడలో నిన్ను నడిపిస్తుంది. సో మనం వాక్యం విన్నాము, మనం నమ్ముదాం. దేవా నా పక్షాన ఏ ద్వారం చేయాలంట? నా పక్షాన ఒక ద్వారం తెరవండి. ఏ ద్వారము? మేలు కలుగుటకై ద్వారం తెరవండి. నా జీవితంలో ఏ ద్వారం అయితే కీడు కలిగిస్తుందో ఆ కీడు అనే ద్వారము మూయబడును గాక. మేలు కలుగుటకై ఒక ద్వారం తెరవండి. ఈ నెల మనం అందరం కూడా మంచి ద్వారం తెరవడము మనం అనుభవించును గాక. దేవుడు కొద్ది మాటని దీవించి ఆశీర్వించును గాక.